నమస్తే అండి. నమస్తే సార్. గంజి జగన్ బాబు గారు. మాకు జగన్ రెడ్డిగా తెలుసు కానీ జగన్ బాబు తెలియదు. సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండి, బికాస్ ఐ వాంట్ టు క్యారీ సమ్ మెసేజ్ ఫ్రమ్ యూ టు తెలుగు కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర, ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ అక్రాస్ ద గ్లోబ్. Because this video I am taking it to telecast. Okay. I'm very happy, sir. Thank you. And you are a consultant, engineer and social entrepreneur. ఇవన్నీ వదిలేస్తే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అని పెట్టి, అలాగే ఆనంద నిలయం సీనియర్ సిటిజన్స్ హోమ్, అలాగే మహారాష్ట్ర తెలుగు మంచ్, ఇటువంటివన్నీ చాలా కామధేను గోశాల, బృందావన్ హాస్పిటాలిటీ, వండర్ఫుల్ థింగ్స్. యాక్చువల్గా నేను ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎంత ఎక్కువ చూడలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ హ్యాపీ టు మీట్ విత్ యూ అండి. Thank you, sir. So many friends, my friends from Maharashtra, and not only BJP and other non-BJP friends also told very high about you. Thank you, sir. And sir, basically I came here because you did a lot of things. I know about how to unite the community and how to do lots of things. You know, even Kandal Durgesh garu వచ్చినప్పుడు మీరు పిలిచి ఆయనకి చేశారు. అలాగే చాలా కల్చరల్ గా కానీ అన్నిట్లోనే. So I'll go part by part అండి. And before anything else, I came here with a specific purpose. These elections are very crucial as far as India is concerned, not only Maharashtra. మీ మహారాష్ట్ర ఎన్నికలకి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు వచ్చానంటే, మీ మహారాష్ట్ర ఎన్నికలు మా ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణతో పాటు ఈ దేశ భవిష్యత్తుని, ప్రపంచంలో మనకున్న స్థానాన్ని నిలబెట్టేవి. హర్యానా అందరూ కూడా ఏమీ లేదు, ఓడిపోయారు అనుకుంటే, ఈవెన్ బీజేపీ పీపుల్ ఆర్ నాట్ దట్ కాన్ఫిడెంట్ దట్ హర్యానా దే ఆర్ గోయింగ్ టు విన్. బట్ ఫార్చునేట్ గా ఏమైందంటే ప్రజలు బీజేపీ పక్షాన్ని నిలబడ్డారు. సో దాంతో బికాస్ పీపుల్ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ Modi's presence in India. Absolutely. And heading India is needed to keep India flying high. కాబట్టి అది ప్రజలు వచ్చారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకు వస్తే మిక్స్డ్ అని చెప్తున్నారు. బికాస్ ఎందుకంటే 150 స్థానాల్లో రెబల్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో మార్జిన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ థిన్, అండ్ దోస్ థిన్ మార్జిన్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై తెలుగు కమ్యూనిటీ అనేది నాకు ఒక నమ్మకం. దీని గురించి హౌ యూ కెన్ హెల్ప్ దిస్ ఎన్డీఏ, ఏ రకంగా మన తెలుగు కమ్యూనిటీ ఎన్డీఏకి మహారాష్ట్రలో హెల్ప్ చేస్తుంది? ఇది మొదటి ప్రశ్న. థ్యాంక్ యూ సత్య గారు, మీరు చాలా బ్రీఫ్ గా చెప్పారు. తెలుగు సమాజం మహారాష్ట్రలో దగ్గర కోటి జనాభా ఉంటుంది. అందులో ఒక 30-35% ఫ్లోటింగ్ పాపులేషన్ అయినా గానీ దే కమ్ ఫర్ ద వర్క్ అండ్ గో బ్యాక్. మిగతా ఒక 60% మన ఇక్కడ స్థానికులు. ఇప్పుడు మహారాష్ట్ర మరియు ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణ, ఆ బార్డర్ కూడా అప్రాక్సిమేట్లీ 800 to 900 కిలోమీటర్స్ బార్డర్ రెండు దిక్కుల తెలుగు మరాఠీ చాలా ఉన్నది. మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పిన్ని, తెలుగు తల్లి మరాఠీ మావషి. ఓకే, అంటే తెలుగు తల్లి కన్నా మావషి పిన్ని పెద్ద. అవును, బికాస్ ఇది మాకు కర్మభూమి, ఫీడ్ ఇస్తుంది, తిండి పెడుతుంది కదా, పెడుతుంది. ఇది మహారాష్ట్ర మాకు కర్మభూమి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తర్వాత మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగానే ఇక్కడ కూడా చాలా కాస్ట్ బేస్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి. కాస్ట్ బేస్ సంఘాలు ఉన్నాయి, కనీసం 1000 సంఘాలు ఉన్నాయి. సో వీళ్ళు వాళ్ళ చిన్న పనులు చేస్తున్నారు, వాళ్ళ యొక్క సమాజంలో ఉన్నారు. కానీ దాని వల్ల తెలుగు సమాజానికి ఏమీ ఉపయోగం రావటం లేదు. అందుగురించి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అని మేము గత 2 years నుంచి పనిచేస్తున్నాం. అందులో దీనివల్ల వీళ్ళందరినీ మేము ఒకటే ఫ్యాక్టర్, తెలుగు, నీ కాస్ట్ మీ ఇంట్లో, బయటికి వస్తే సమాజం, అది తెలుగు సమాజం. ఆ సమాజాన్ని మనం ఎలా గట్టిపరచాలి అదొకటే ఉద్దేశం మాది. దీనితోటి మేము కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇటీవలే మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ నుండి మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడ్డది. దీనికి 1 కోటి రూపాయల బడ్జెట్. దీనివల్ల తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు కవిత్వము, తెలుగు కళ, కల్చర్ కు ఎంతో సపోర్ట్ వస్తుంది. ఇది ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, తర్వాత ముఖ్యంగా మన యొక్క సుధీర్ మున్గంటివార్ కల్చరల్ మినిస్టర్, వారికి రూట్లు ఉన్నాయి, తెలుగు రూట్లు ఉన్నాయి. దే ఆర్ బేసికలీ ఫ్రమ్ వేములవాడ. ఒక 200-300 years నుంచి ఒకటి ఉన్నారు. మహారాష్ట్రలో మీరు చూశారు, వార్లు, చాలా మంది పేర్లు వార్లు ఉంటాయి. మున్గంటివార్, రచ్చేవార్, కన్నం వార్. ఎందుకంటే వీళ్ళందరూ కన్నా వారు అంటాం మనం. ఆ వారు మొత్తం సర్నేమ్ కు జాయిన్ అయింది. మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఎవరైనా వారిని కన్నం వారు ఎవరన్నా కానీ వాళ్ళు బేసికలీ దే ఆర్ తెలుగు పీపుల్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, పెద్ద ప్రధాని నరేంద్ర మోదీ గారు, తర్వాత ఇక్కడ ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే గారు, వీరితో నేను బీజేపీతో కూడా గత 10 years నుంచి పనిచేస్తున్నాను. ఇది పార్టీ ఇంకా సమాజం రెండు వేరే విషయాలు. తెలుగు సమాజానికి అంటే అందరితో పనిచేస్తాను. పార్టీ ఉన్నప్పుడు బీజేపీ ఐడియాలజీ. సో బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ చాలా మంచిగా పనులు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఏక్నాథ్ షిండే గారు చాలా పనులు చేశారు. డెవలప్మెంట్, ఎన్నో మెట్రోస్ స్టార్ట్ అయ్యాయి,
కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అయినాయి. తర్వాత ఇప్పుడు కాస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ లేదు, ఇక్కడ ఎక్కువ ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇటీవలే హర్యానా ఎలక్షన్ లో కూడా బీజేపీకి చాలా మంచిగా సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మార్జిన్స్ కానీ తక్కువ అవుతున్నాయి. నౌ ద మార్జిన్స్ విల్ బి ఇన్ థౌజండ్స్ నౌ, మేబీ ఇన్ సమ్ ఏరియాస్ ఇట్ విల్ బి ఇన్ హండ్రెడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్లీ, సాయన్ కొలివాడ, గోరేగావ్, కాంబాటిపురం, మన ఘాట్కోపర్, బోరివలి, తెలుగు ప్రాంతాలు, అలాగే భివండి, షోలాపూర్, ఈ బోర్డర్ నాందేడ్, మరాఠవాడ, తర్వాత విదర్భ, ఇక్కడ అందరికి మార్జిన్స్ చాలా తక్కువ అవుతాయి. ఇంకా తెలుగు సమాజం కూడా ఇప్పుడు యాక్టివ్ చేస్తున్నాను నేను. ఈ తెలుగు సమాజం ఒక క్రియాశీల పాత్ర ఈ ఎన్నికల్లో చేస్తారు. ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే, ఎవ్రీబడి మస్ట్ ఓట్, అదొకటి. తర్వాత దేశ భవిష్యత్తు గురించి నరేంద్ర మోదీ ఇస్ ద ఓన్లీ లీడర్. వారికి సపోర్ట్ చేస్తున్న ఎన్డీఏ అలయన్సెస్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. నిజంగా కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఏరియాలో మీరు కొంత వర్క్ చేశారు కదా, ఆ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఏరియా గురించి జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి. అంటే చేసిన ప్రోగ్రామ్స్ చెప్పండి, ఒకటి రెండు. గత ఒక 10 ఏళ్ల నుంచి మేము ఎన్నో ప్రోగ్రామ్ చేశాము. చిన్నజీఆర్ స్వామి గారి ఆధ్యాత్మిక, డాక్టర్ గరికిపాటి గారి కార్యక్రమంలో, జొన్నవిత్తుల రామలింగేశ్వర గారి కార్యక్రమాలు, భగవద్గీత, మన జూమ్ సెషన్స్ పెడుతుంటాము. తర్వాత ఇటీవలే తానా తెలుగు మహాసభ అని, తానా తెలుగు మేళావ్ అని మేము కందులు దురేష్ గారు మంత్రి వచ్చాడు. ఇప్పుడు మేము ప్రతి తెలుగు పండుగలు అంటే సంక్రాంతి, ఉగాది, బోనాలు, బతుకమ్మ, దసరా, దీపావళి అనే పండుగలు చేస్తున్నాం. ముగ్గుల పోటీలు ఇవన్నీ చేస్తుంటాము. కేవలం కోడి పందాలు చేయలేదు మేము, కానీ మిగతా అన్ని తెలుగు పండుగలు చేశాము. దీని వల్ల తెలుగు సమాజం అంతా యాక్టివ్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు తెలుగు సమాజం కార్యక్రమాలు ఇక్కడ అంటే తెలుగు భోజనాలు కూడా ఇంపార్టెంట్ ఉంది. ప్రతి నెల మేము కార్యక్రమం పెడుతుంటాం, తెలుగు భోజనాల కార్యక్రమం పెడుతుంటాం. ఇంకా తెలుగు ఫుడ్ వీ హావ్ టు టెస్ట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ బ్యాచులర్స్ ఉన్నారు, పనికి ఉన్నారు. ప్రతి కంపెనీలో తెలుగు వాడు ఉన్నాడు ఇక్కడ మహారాష్ట్రలో. ప్రతి బిల్డింగ్ లో ఒక తెలుగు వాడు ఉంటాడు. వీళ్ళందరూ స్కాటర్ అయిపోయారు. వీరందరికీ కనెక్ట్ కావాలంటే మేము ఒక యాప్ కూడా డెవలప్ చేస్తున్నాము. దీనివల్ల తెలుగు ప్రజల్ని యాక్ట్ చేసి ఏ కాస్ట్ కు కాకుండా అందరికి, మెజారిటీ, మైనారిటీ అందరికి ఒక తెలుగు భాష, తెలుగు ఫుడ్, తెలుగు కల్చర్, తెలుగు కాస్ట్, ఇదంతా తెలుగు కాస్ట్, మళ్ళీ సబ్ కాస్ట్ లేదు, అంతా తెలుగు. ఇప్పుడు తెలుగు కమ్యూనిటీ. ఇప్పుడు మహారాష్ట్ర లాగా అదంతా చేంజ్ చేయాలని మా ఉద్దేశం. ఏంటంటే సార్ ఇంకొకటి, మీరు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేజ్ లో రావడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా? తప్పకుండా. ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని గురించి నేను మహారాష్ట్ర బీజేపీ నుంచి గత 15 రోజుల నుంచి నేను కొట్లాడుతున్నాను. తప్పకుండా రావాలి. ఎందుకంటే దీనివల్ల తెలుగుకు ప్రాముఖ్యత వస్తుంది, తెలుగుకు ఒక సన్మానం వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు కందులు దుర్గేష్ గారు వస్తే ఒక కార్యక్రమం చేస్తే మా యొక్క లోకల్ ఎమ్మెల్యే 3000 స్క్వేర్ ఫీట్ల కమ్యూనిటీ హాల్ ఇస్తానని మాకు ఒప్పుకున్నాడు. ఇంకో ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు ఫండ్ ఇస్తానన్నాడు. అంటే మీరందరూ వస్తే మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. అంటే ఓటింగ్ కి పనికి వస్తుంది కదా. తప్పకుండా పీపుల్ విల్ కమ్ టు ది బూత్. ఇప్పుడు వరకు ఇప్పుడు నెక్స్ట్ 2 days లో చంద్రబాబు నాయుడు గారు ముంబై ప్రాంతాలకు వస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మరాఠవాడ, విదర్భకు వస్తున్నాడు. దీనివల్ల తెలుగు వాళ్ళు చైతన్యం వస్తుంది, తెలుగు భాషకు ఓడి వస్తుంది. వారికి కూడా సమస్యలు ఉన్నాయి కదా, వారి సమస్యలు కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంటది. అవును, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఇష్యూస్, then the government will also solve it. సార్ ఇంకొకటి, నేను ఐ ఇంటరాక్టెడ్ విత్ సమ్ మేనేజ్మెంట్ స్కూల్ స్టూడెంట్స్ హియర్. దే ఆర్ ఆల్ సేయింగ్ ముస్లిమ్స్ మే నాట్ ఓట్ ఫర్ బీజేపీ అనేది ఒకటి చెప్తున్నారు. దో వీ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద ముస్లిం విమెన్ ఏమంటే ఈ త్రిపుల్ తలాక్ రద్దు చేయడంతో ముస్లిం విమెన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఈవెన్ ముస్లిమ్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ బికాస్ దే ఆర్ వెరీ సేఫ్ నౌ. దెర్ ఇస్ నో ఫైటింగ్స్ అండ్ నో బ్లాస్ట్స్ అండ్ నో కిల్లింగ్స్ అండ్ నో అన్నెసరీ అరెస్ట్ అండ్ ఆల్. అంటే చాలా శాంతి వచ్చింది ఇప్పుడు బేసిక్గా. సో కాబట్టి అది కూడా నేను పాజిటివ్గా తీసుకున్నాను. బట్ బేసిక్గా ఇప్పుడు చాలా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది, చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అన్నప్పుడు మీ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఐ వాంటెడ్ యాక్చువల్లీ టు రిమైండ్ యూ దట్ యువర్ రోల్, తెలుగు పీపుల్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అది గుర్తు చేయడానికి వస్తున్నారు. మీరు కూడా మీకున్న వాలంటీర్ నెట్వర్క్ అంతా పట్టుకొని అది ఈ నెక్స్ట్ 2-3 days మీరు నిద్రపోకుండా అందరినీ చైతన్యవంతులు చేసి ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీని గెలిపించి దేశానికి ఒక ఖ్యాతి తీసుకొచ్చి, అలాగే తెలుగు వాళ్ళకి కూడా ఒక ఖ్యాతి తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను సార్. తప్పకుండా. ఈ కార్యక్రమాల్లో మేము మా యొక్క కార్యకర్తల్లో మహిళలు చాలా ఉన్నారు. ఇంకా వెరీ గుడ్. ఇంటిలో మహిళలు, దే ఆర్ ద హోమ్ మేకర్స్. బట్ నౌ వీఆర్ మోటివేటింగ్ దెమ్ టు వర్క్ ఫర్ ద కమ్యూనిటీ.
Yeah. వీరందరికీ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాము. Mm. కమ్యూనిటీని ఎలా డెవలప్ చేయాలి, తెలుగు భాష క్లాసెస్ నడిపిస్తున్నాము, మరాఠీ భాష క్లాస్ నడిపిస్తున్నాము, Very good. పెళ్లి చూపుల గురించి కూడా మేము ఒకటి సెపరేట్ సెల్ పెట్టాము. సో మ్యూజిక్ క్లాసెస్, ఇవన్నీ క్లాసెస్ ప్రతి ఏరియాలో మేము చేస్తున్నాము. దీస్ ఉమెన్స్ ఆర్ లైక్ హోమ్ మేకర్స్, దే ఆర్ వెరీ యాక్టివ్ పార్ట్. కానీ వాళ్ళ దగ్గర సమయం ఉన్నది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీస్, వీఆర్ మోటివేటింగ్ దెమ్ టు హెల్ప్ ద కమ్యూనిటీ. సోషల్ ఎంటర్ప్రినర్షిప్, బచత్ గట్, తెలుగు ఫుడ్స్ కూడా మీరు చేసి మీరు వేరే వాళ్ళకు సప్లై చేయండి. దానివల్ల మీకు కూడా కొంచెం అధిక రెవెన్యూ వస్తుంది. ఇవన్నీ సోషల్ ఎంటర్ప్రైజ్ యాక్టివిటీస్ చేస్తున్నాం మేము. అలాగే ముంబై పుణె మధ్యలో మేము ఒక 60 ఎకరాల ల్యాండ్ కూడా తీసుకున్నాము. దానిలో ఒక టెంపుల్ ఎన్నో ప్రొజెక్ట్ చేయాలి, గౌశాల, ఇవన్నీ చేస్తుంటే ప్రజలకు ఏది మంచిగుంటే వాళ్ళు రావచ్చు దానికి. కరెక్ట్. అదొకటి. ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయము, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీన్ని ట్యాప్సీ అంటున్నాం మేము. లాస్ట్ మండే అంటే 3 రోజుల కిందనే తెలంగాణ గవర్నర్ కలిసాము మేము. నేను, గురువారెడ్డి గారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ హైదరాబాద్, మన మిత్రుడు, మన అడ్వైజర్ జీవన్ లాల్ లావిడియా, వాళ్ళతోని ఈ కార్యక్రమం మేము 27 జనవరి నాడు రవీంద్ర భారతిలో పెడుతున్నాము. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ లీడర్స్, కల్చరల్ డిపార్ట్మెంట్ రావాలి. దాంతో మన యొక్క చిన్న చిన్న బిజినెస్ వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేద్దాము. వి విల్ బ్రింగ్ దెమ్ టు క్లోజర్ టు ద మార్కెట్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాగా చిన్న మైక్రో అండ్ స్మాల్ నానో ఇండస్ట్రీస్ విల్ ఫోకస్. తప్పకుండా అండి. మీకు జనసేన పార్టీ తరపు నుంచి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి పరిపూర్ణ మద్దతు ఉంటుంది. మీరు చెప్పారు కదా తెలంగాణ సపోర్ట్ చేస్తున్నాను, అటువంటి సపోర్ట్ ఆంధ్ర నుంచి కూడా వస్తుంది. అవుట్ ఆఫ్ ద వే తర్వాత ఎలక్షన్స్ అన్ని అయిన తర్వాత మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ కి. అలాగే యూ కెన్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ అవర్ చీఫ్ మినిస్టర్. ఎలాగే చీఫ్ మినిస్టర్ గారిని మీరు ఇక్కడ కలుస్తారు, రేపు కలుస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ లో, మా అమరావతిలో మీరు కలుద్దారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.